లేడీస్ కి ఇంట్లో ఏదో ఒక పని ఉండాలి. ఫస్ట్ ఏం పని లేకుంటేనే ఇవన్నీ కొత్త కొత్తవి వస్తాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు ఇప్పుడు వ్యవసాయం ఊర్లలో అయితేనేమో వ్యవసాయం చేస్తే పొద్దున్న దాకా పని చేస్తారు, అలసిపోతారు. మరి ఇక్కడ హైదరాబాద్ లో ఏం పని ఉంది? ఏం పని ఉండదు వాళ్ళకి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏదో ఒక వర్క్ చెప్పాలి. ఏం చెప్పకుంటే కూడా అది ప్రమాదం. సో వాళ్ళు ఏంటంటే సీరియల్ చూసి, ఈ మొబైల్ వచ్చి మధ్యలో మొబైల్ చూసి, సీరియల్ చూసి, ఈ ఫోన్ కాల్స్ ఎక్కువైనాయి. ఒకరిది ఒకరు మాట్లాడుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ ఇప్పుడు అక్కడ వాళ్ళ భర్త దుబాయ్ లో ఉన్నాడు, కష్టపడి వీళ్ళ కోసమే వీళ్ళని మంచిగా చూసుకోవడానికి దుబాయ్ వెళ్ళాడు. ఆయన దుబాయ్ వెళ్ళడమే ఇక్కడ తప్పు అంటారా? అక్కడ ఆయన దుబాయ్ నుంచి వచ్చినాక చంపడము. ఫస్ట్ కష్టపడుతుంది భర్త ఎప్పుడు ఇంటికాడ ఉండలేడు కదా. అవును, ఇప్పుడు ఆమెకి ఇష్టం లేకపోతే ఏమంటే డైవర్స్ ఇవ్వాలి, విడాకులు తీసుకోవాలి, ఇంకోటి పెళ్లి చేసుకోవాలి. నేను డైవర్స్ ఇస్తున్నట్టు ఎందుకు ఇస్తాం అంటాడు ఆయన? అన్నాడు కదా. ఇష్టం లేకపోతే పెళ్లి ఎమ్మటే డైవర్స్ ఇచ్చే చట్టాలు కూడా చెప్తున్నాయి. అప్పట్లాగా లేదు, టైం ఇమ్మీడియట్లీ నీకు 1 year లో ఎమ్మటే నీకు డైవర్స్ శాంక్షన్ అయిపోతుంది. ఎందుకు మరి ఇబ్బంది పెట్టేది? ఒకళ్ళ జీవితాలు ఖరాబ్ చేయాలి. మనిషి బతికేదే 70-80 సంవత్సరాలు. ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకు? హ్యాపీగా ఉండడానికే. మళ్ళీ ఇవన్నీ చేయడానికి కారణం ఏంటి అంటే ఆమె ఒక్కతే చేయదు. ఆమె ఇంకా ఆమె బ్రెయిన్ ఆపరేట్ చేసేటు వేరేటోడు బద్మాషి ఆడు ఉంటాడు. అట్లనే ఈమె కూడా కావడం, తర్వాత ఈ సినిమా ఎఫెక్ట్ ప్రభావం పడడం, సినిమాలు, సీరియళ్ళు ఇవన్నీ. ఇంకోటి స్కూళ్ళల్లో కూడా మోరల్ ఎథిక్స్ నేర్పించకపోవడం. ఈ మధ్యలో ఈ ఒక 20 సంవత్సరాల నుండి ఈ మోరల్స్ ఎథిక్స్ ఏడున్నాయి చెప్పండి? చదువు 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 అని వాళ్ళకి నేర్పి బెత్తం బట్టి ఒళ్ళు చింతపండు చేస్తే అప్పుడు వాళ్ళకి లైఫ్ మీద ఎథిక్స్ మోరల్స్ మీద వస్తుంది. ఇవన్నీ లేకనే కదా, బుద్ధి జ్ఞానం నేర్పియకనే ఈ రకంగా తయారైంది. ఈ గానం ఒకరు చూసి ఒకరు నేర్చుకుంటారు, అంటారు, ఒకరు చంపి బొంద పెడతారు, డ్రమ్ములు లేస్తారు. రోజు వస్తుంది పేపర్లో, మీడియా రోజు మరి వేరే వేరే విషయాలను చేస్తుంది. ఇలాంటి విషయాలను కూడా చేస్తే ఇప్పుడు మీ మీడియా ఎవరైతున్నారో చాలా మంచి విషయాలు, ఇలాంటి విషయాలు మీరు తీసుకురండి. ప్రజల్లో ఒక అవగాహన కార్యక్రమాలు ఉండాలి. దాదాపు ఎన్జిఓలు ఎక్కువ మంది చంపేదానిగా చంపడానికి కాదు, రియాలిటీ అర్థం కావడం నరాలు ఎక్కించింది కదా. ఇప్పుడు ఇదన్నా ఈ వీడియో చూసి, ఈ ఐడియా చూసి వాళ్ళు కూడా అలాగే తయారవుతారు. మైండ్ సెట్ ఎట్లుంటది అంటే లేడీస్ ఒకరు చూసి ఒకరు తయారు కావడానికి అవకాశం ఉంది. అందుకనే ఏం చేస్తున్నా అంటే ఎన్జిఓలు ఉన్నాయి, ఒక 6,000-7,000 ఎన్జిఓలు ఉన్నాయి. ఏం చేస్తున్నారు? పనిలేక. మీకు పనిలేక ఉన్నారా మీరు? ఎన్జిఓలు అందరూ ఏం పని చేయాలి? ఇలాంటి వాటి మీద చేయాలి. మీరు ఏం పని చేస్తున్నారు? మీరు ఎన్జిఓలు పెట్టుకొని పైసలు తీసుకొని ఇంట్లో పండుకొని ఇవన్నీ చేస్తున్నారు. ట్రైనింగ్ ఇచ్చేలా ఇవన్నీ చేయాలి కదా. ఎలాంటి శిక్ష పడాలంటారు? వాళ్ళకి ఇలాంటి వాళ్ళకు చట్టం ఎవరికైనా సమానమే. ఆడోళ్ళు లేదు, మగోళ్ళు అందరికి సమానమే. నిజంగా తప్పు చేసిన వాళ్ళని చట్టం తప్పకుండా శిక్షించాలి. ఏ పని అబ్బాయి చేస్తుంటే ఎలా ఉండే సిచ్యువేషన్? మహిళా సంఘాలు బయటకు వస్తాయి, మహిళా సంఘాలు వస్తాయి, వాళ్ళు బలహీనంగా సో ఇవన్నీ వస్తాయి. మరి ఇక్కడ పురుషులు రాలేరు కదా, వాళ్ళు పొద్దున్న దాకా పని చేసేటోళ్ళు. వాళ్ళు వచ్చి రోడ్లు ఎక్కరు కదా. మరి అందుకనే నేను ఏమంటున్నానంటే ప్రతి గ్రామంలో ఒక 2-3 సైకాలజిస్టులను, సోషాలజిస్టులను పెట్టాలి. ఏం జరుగుతుంది, ఏమేం జరుగుతుంది ప్రభుత్వంలో పెట్టుకోవాలి, గ్రామంలో ఉంచాలి. సో ఒక పెద్దరికంగా ఉండాలి, పెద్ద మనిషిలో ఉండాలి. అంటే ఇప్పుడు